ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ వద్దకు అధికారులు చేరుకుంటున్నారు. ఉదయం 11 గంటలకు ట్రయల్ రన్ నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. భారీగా పెట్టుబడులు ఆకర్షించడం ద్వారా ప్రముఖ కంపెనీలకు గమ్యస్థానంగా రాష్ట్రాన్ని ప్రపంచానికి పరిచయం చేసే వేదిక రెడీ అయింది. అన్ని రకాల ఉత్పత్తులను మన రాష్ట్రంలోనే తయారు చేసేలా చైనా ప్లస్గా తెలంగాణను తీర్చిదిద్దాలన్న లక్ష్యానికి దిశానిర్దేశం చేసేందుకు 2 రోజుల అంతర్జాతీయ సదస్సు జరుగుతోంది. రంగారెడ్డి జిల్లా కందుకూరులోని ఫ్యూచర్ సిటీలో 100 ఎకరాల విస్తీర్ణంలో జరగనున్న ఈ సదస్సుకు 44 దేశాల నుంచి 154 మంది ప్రతినిధులు హాజరవుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ కంపెనీల నుంచి ప్రతినిధి బృందాలు పాల్గొంటున్నాయి. అమెరికా నుంచే 46 మంది వివిధ కంపెనీల ప్రతినిధులు వస్తున్నారు. మధ్యాహ్నం 1 గంటకు గ్లోబల్ సమ్మిట్ను రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభిస్తారు. సుమారు 2000 మంది దేశ విదేశీ అతిథులు ప్రారంభ వేడుకకు హాజరు కానున్నారు. అత్యాధునిక హంగులతో ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం 2:30 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగిస్తారు. తెలంగాణలో ప్రజాపాలన, పెట్టుబడుల అవకాశాలు, ప్రభుత్వం అందించే సహకారం, విజన్ 2047 డాక్యుమెంట్ లక్ష్యాలు, భారత్ ఫ్యూచర్ సిటీపై వివరిస్తారు. అనంతరం సదస్సులో అంతర్జాతీయ ఆర్థికవేత్తలు, నిపుణులు మాట్లాడతారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ఒకేసారి 4 హాల్స్లో వేర్వేరు అంశాలపై 4 చర్చాగోష్ఠులు జరుగుతాయి. మొదటి రోజు సదస్సులో ప్రగతి, సంక్షేమ పథకాలు, అమలు తీరు, ఫలితాలు, విద్య, వైద్యం, వ్యవసాయం, మహిళాభివృద్ధి, యువత, నైపుణ్యాలు, ఉద్యోగాల కల్పన, పారిశ్రామిక అభివృద్ధి తదితర అంశాలపై సంబంధిత రంగాల నిపుణులతో చర్చాగోష్ఠులు ఉంటాయి. సాయంత్రం 5:30 వరకు వివిధ అంశాలపై దిగ్గజ పారిశ్రామికవేత్తలు, నిపుణులతో చర్చాగోష్ఠులు ఉంటాయి. ఇక రెండో రోజు సదస్సులో కాలుష్య నివారణ, పర్యావరణ పరిరక్షణ, మౌలిక సదుపాయాల కల్పన, స్వదేశీ, విదేశీ పెట్టుబడుల ఆకర్షణ, పరిశోధన, అభివృద్ధి రంగాల్లో భాగస్వామ్యాలు, $3 ట్రిలియన్ ఆర్థిక వృద్ధికి రాష్ట్రం ఎదగటానికి చేపట్టాల్సిన కార్యాచరణ ప్రణాళిక తదితర అంశాలపై చర్చిస్తారు. 2 రోజుల్లో మొత్తం 27 అంశాలపై సెషన్స్ జరుగుతాయి. ఇందుకు వీలుగా సెమినార్ హాల్స్ను సిద్ధం చేశారు. రేపు సాయంత్రం 6 గంటలకు తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరిస్తారు. 2 రోజులు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి బృందం సంగీత విభావరి, తెలంగాణ ప్రత్యేక నృత్య రూపాలైన కొమ్ముకోయ, బంజారా, కోలాటం, గుస్సాడి, ఒగ్గుడోలు, పేరిణి నాట్యం, బోనాల వంటి సాంస్కృతిక ప్రదర్శనలు ఉంటాయి. నాగార్జున సాగర్ దగ్గర ఉన్న ప్రపంచంలోనే అతిపెద్ద వారసత్వ బౌద్ధ థీమ్ పార్క్ బుద్ధవనం పర్యటనకు దౌత్య బృందం వెళ్లేలా టూరిజం శాఖ ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసింది. ఈ సదస్సును సజావుగా నిర్వహించేందుకు సీనియర్ ఐఏఎస్లతో వార్ రూమ్ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దేశ విదేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలు, వివిధ రంగాల ప్రముఖులు, నిపుణులను ఆహ్వానించడంతో పాటు వారిని సదస్సు వద్దకు చేర్చడం, తిరిగి పంపించడానికి పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. రెండు రోజుల సదస్సులో సుమారు 1,00,000 కోట్లకు పైగా పెట్టుబడులకు ఒప్పందాలు సిద్ధమయ్యాయి. విద్య, నైపుణ్యం, క్రీడ, పర్యాటకం, పారిశ్రామిక రంగాల్లో పెట్టుబడులకు పలు దిగ్గజ కంపెనీలతో ఇప్పటికే ప్రభుత్వం చర్చలు జరిపింది. టీసీఎస్, టీపీజీ, హ్యుండాయ్, ఫుడ్ లింక్, F&B హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్, క్రిస్టల్ లగూన్స్ అండ్ గ్రీన్ ప్యాంథర్స్ ప్రాపర్టీస్ లిమిటెడ్ తదితర సంస్థలు పెట్టుబడులకు ఆసక్తి కనబరిచాయి. ఎంఓయూలు కుదుర్చుకోనున్నాయి.
2047 నాటికి మూసీ నది పరీవాహక ప్రాంతం ఎలా అభివృద్ధి చెందుతుందో తెలియజేసేలా వీడియోలను ప్రదర్శించేందుకు భారీ స్క్రీన్లను ఏర్పాటు చేశారు. అంతర్జాతీయ దేశీయ అతిథులు పెట్టుబడిదారులకు తెలంగాణతో పాటు హైదరాబాద్ ప్రత్యేకతలు తెలిసేలా ప్రచార సామాగ్రిని సిద్ధం చేశారు. ఎయిర్పోర్ట్ నుంచి ఫ్యూచర్ సిటీలో వేదిక వరకు వివిధ రూపాలలో వీటి ప్రదర్శన ఉంటుంది. రహదారి వెంట తెలంగాణ చారిత్రక కళారూపాలతో, తెలంగాణ రైజింగ్ నినాదాలతో భారీ హోర్డింగులు, డిజిటల్ స్క్రీన్లు నెలకొల్పారు. ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకాలతో పాటు మహిళలు, యువత, రైతులు, మానవ వనరులు తదితర అంశాలను ఈ హోర్డింగ్స్లో పొందుపరిచారు. ఈ సదస్సు జరిగే ప్రాంగణంలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలకు చెందిన వివిధ అంశాలను చాటి చెప్పే 45 స్టాల్స్ను నెలకొల్పారు. ఇందులో ఏఐ యూనివర్సిటీ, స్కిల్స్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు, వైద్య, పర్యాటకం, ఐఐటి హైదరాబాద్, ఫార్మా, క్రెడాయిలకు సంబంధించిన స్టాల్స్ ఉన్నాయి. హైదరాబాద్ నగర వ్యాప్తంగా 10 చోట్ల ఇదే తీరుగా ప్రత్యేక సమాచార కేంద్రాలను రెడీ చేశారు. ఇందులో సదస్సు వివరాలతో పాటు ఫ్యూచర్ సిటీ ప్రణాళికను అందుబాటులో ఉంచారు. సదస్సు ప్రధాన ప్రాంగణం ఎదుట 85 మీటర్ల భారీ ఎల్ఈడీ స్క్రీన్తో పాటు ప్రాంగణంలోని ఇతర వేదికల వద్ద కూడా ఎల్ఈడీ స్క్రీన్లను అమర్చారు. సదస్సు, సెషన్స్ హాల్స్లో జరిగే చర్చలు, ప్రాంగణంలో జరిగే సాంస్కృతిక కార్యక్రమాలను ఈ తెరలపై చూడొచ్చు. ఇక నగరంలోని ప్రధాన చారిత్రక కట్టడాలు, ప్రభుత్వ భవనాలపై లైటింగ్ ఏర్పాటు చేశారు. సదస్సుకు దేశ, విదేశీ ప్రముఖులు హాజరు కానుండటంతో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. రాచకొండ కమిషనర్ ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారు. సుమారు 1000 సీసీ కెమెరాలతో సదస్సు ప్రాంగణంతో పాటు పరిసరాలను కూడా అనుక్షణం గమనించేలా ఏర్పాట్లు చేశారు. సీసీ కెమెరాలను నేరుగా సెంట్రల్ పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్కు అనుసంధానం చేశారు. అనుమతి కార్డు లేకుండా ఎవరినీ లోపలికి రానివ్వరు. ఈ సదస్సు జరిగే 2 రోజుల పాటు హాజరైన అందరికీ పసందైన హైదరాబాదీ బిర్యానీతో పాటు తెలంగాణ ప్రసిద్ధ వంటలతో భోజనాలు అందించేందుకు వంటశాలలు కూడా సిద్ధమయ్యాయి. అతిథులకు తెలంగాణ పర్యటన ఎప్పటికీ గుర్తుండిపోయేలా ప్రత్యేక సావనీర్స్తో కూడిన బహుమతిని ప్రభుత్వం తరపున అందించనున్నారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ లోగోతో పాటు పోచంపల్లి ఇక్కత్ శాలువా, చేరియాల కళాకృతులు, హైదరాబాదీ అత్తర్, ముత్యాలతో కూడిన నగలు ఇవ్వనున్నారు.
తెలంగాణకే ప్రత్యేక వంటలైన ఇప్ప పువ్వు లడ్డు, సకినాలు, చెక్కలు, బాదం కీ జాలి, నువ్వుల ఉండలు, మక్క పేలాలతో కూడిన మరో ప్రత్యేక బాస్కెట్ను కూడా అతిథులకు అందించనున్నారు. గ్లోబల్ సమ్మిట్కు హాజరయ్యే అతిథులకు స్వాగతం చెప్పేందుకు ప్రధాన ద్వారం వద్ద రోబోటిక్ యంత్రాన్ని ఏర్పాటు చేశారు. సదస్సు నిర్వహణపై దాదాపు 2 నెలల నుంచే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఉన్నతాధికారులతో వరుస సమీక్షలు నిర్వహించారు. తెలంగాణ రైజింగ్ సమ్మిట్తో పాటు తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ పైన నిశితంగా చర్చించారు. నీతి ఆయోగ్, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నిపుణులతో కూడిన సలహా కమిటీని ప్రభుత్వం నియమించింది. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని నిపుణులతో చర్చించి తెలంగాణ 2047 దార్శనిక పత్రానికి తుది రూపునిచ్చారు. ప్రధానంగా రాష్ట్ర భవిష్యత్తు దార్శనికతను ప్రపంచానికి చాటి చెప్పడం ద్వారా భారీగా పెట్టుబడులను ఆకర్షించడమే ధ్యేయంగా ప్రభుత్వం ఈ విజన్ డాక్యుమెంటుకు అత్యంత ప్రాధాన్యతనిచ్చింది. దావోస్లో జరిగే ప్రపంచ ఆర్థిక సదస్సును దృష్టిలో ఉంచుకుని ఈ డాక్యుమెంటును రూపొందించారు. తెలంగాణను 2047 నాటికి దేశంలోనే నెంబర్ 1గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా దీన్ని తయారు చేశారు. ఈ విజన్ డాక్యుమెంట్లో ప్రధానంగా తెలంగాణను $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడానికి అనుసరించాల్సిన మార్గాలు, వ్యూహాలు, అభివృద్ధిని జిల్లాలు, గ్రామాలకు వికేంద్రీకరించటం, 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరుల్ని చేయటమనే లక్ష్యాన్ని అధిగమించటం, యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించటం, అందుకు అవసరమైన నైపుణ్య శిక్షణ ఇవ్వటం, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చటం, విద్య, వైద్యంలో అధునాతన విధానాలు పాటించటం, కాలుష్యరహిత సమాజాన్ని తీర్చిదిద్దటం తదితర అంశాలను ప్రభుత్వం హైలైట్ చేయనుంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ వద్దకు ప్రస్తుతం అధికారులు చేరుకుంటున్నారు. ఉదయం 11 గంటలకు ట్రయల్ రన్ నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. భారీగా పెట్టుబడులు ఆకర్షించడం ద్వారా
ప్రముఖ కంపెనీలకు గమ్యస్థానంగా రాష్ట్రాన్ని ప్రపంచానికి పరిచయం చేసే వేదిక రెడీ అయింది. అన్ని రకాల ఉత్పత్తులను మన రాష్ట్రంలోనే తయారు చేసేలా చైనా ప్లస్గా తెలంగాణను తీర్చిదిద్దాలన్న లక్ష్యానికి దిశానిర్దేశం చేసేందుకు 2 రోజుల అంతర్జాతీయ సదస్సు జరుగుతోంది. రంగారెడ్డి జిల్లా కందుకూరులోని ఫ్యూచర్ సిటీలో 100 ఎకరాల విస్తీర్ణంలో జరగనున్న ఈ సదస్సుకు 44 దేశాల నుంచి 154 మంది ప్రతినిధులు హాజరవుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ కంపెనీల నుంచి ప్రతినిధి బృందాలు పాల్గొంటున్నాయి. అమెరికా నుంచే 46 మంది వివిధ కంపెనీల ప్రతినిధులు వస్తున్నారు. మధ్యాహ్నం 1 గంటకు గ్లోబల్ సమ్మిట్ను రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభిస్తారు. సుమారు 2,000 మంది దేశ విదేశీ అతిథులు ప్రారంభ వేడుకకు హాజరు కానున్నారు. అత్యాధునిక హంగులతో ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 2:30 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగిస్తారు. తెలంగాణలో ప్రజాపాలన, పెట్టుబడుల అవకాశాలు, ప్రభుత్వం అందించే సహకారం, విజన్ 2047 డాక్యుమెంట్ లక్ష్యాలు, భారత ఫ్యూచర్ సిటీపై వివరిస్తారు.